హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. మొన్నటి వీడియో కంటిన్యూ వీడియో అండి. మొన్న క్షీరన్నం వరకు చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇలాగా రైస్ కూడా ఉడికింది. రైస్ ఉడికిన తర్వాత నేను కొంచెం రైస్ తీసుకొని దద్దోజనం కలిపాను ఫ్రెండ్స్. ఇలా స్మాష్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముందల రోజు నైటే పెరుగుతోటి పెట్టుకున్నాను. దాన్ని కొంచెం వేసి ఇలా బాగా కలిపేసుకొని తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రసాదం కోసం జీడిపప్పు కొంచెం వేయించుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ ప్రసాదంతోనే నేను బూరెలు వేసాను ఫ్రెండ్స్. ఈ ప్రసాదం కొంచెం తీసి విడిగా పెట్టేసుకొని మాది కొంచెం గట్టిపడినాక ప్రసాదం బూరెలకి ఇచ్చేసాను ఫ్రెండ్స్. శనగలు కూడా ఉడికినాయి ఫ్రెండ్స్. శనగలకి దద్దోజనంకి రెండు ఒకేసారి పోపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ పోపునే కొంచెం దద్దోజనంలో కలిపి 4 మిరియాలు చితక్కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో మిగిలింది ఇలా శనగలు ఉప్పు కారం వేసి తాలింపు వేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అలాగే ఇంకా రైస్ కూడా ఆరబెట్టేసుకున్నాం పులిహోర కలుపుకోవటానికి. ఒక పక్క చింతపండు పులిహోర ఉడకబెట్టుకొని ఈ రైస్ని ఆరబెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్, పసుపు, కరివేపాకు, కొంచెం నూనె వేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆ పులిహోర టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ పిండి దీపాలకి ఈ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి వారం ఇది 8వ వారం నేను చేస్తుంది. 7 వారాలు ఇలాగ పిండి దీపాలు, పెసరపప్పు, వడపప్పు, పానకం, చలివిండి, నువ్వులు ముద్దలు ఇవన్నీ కంపల్సరీ ఏదో ప్రసాదం చేశాను ఫ్రెండ్స్. ఇది తోపు రెడీ చేసుకున్నాను. ఈ మినపప్పు బియ్యం దాంట్లో కొంచెం బెల్లం పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ప్రసాదం బూరెలు వేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అలా చింతపండు పులిహోర కూడా పులుపు ఉడికింది. అలా పులుపు కూడా ఉడకబెట్టుకొని కలిపేసుకున్నాను. తర్వాత పిండి ప్రమిదలు తయారు చేసిన ఫస్ట్ ఇలా గ్లాస్ తీసుకొని ఆ ముద్ద తీసుకొని జస్ట్ అలాగ మనం చపాతీ కర్రతో అలాగ చిన్నది అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. పిండి దీపాలు బాగా వస్తాయి. ఇలా ట్రై చేయండి. జస్ట్ అలా ప్రెస్ చేసి తీస్తే చక్కగా పిండి దీపాలు రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్నాను. మధ్యలో వచ్చి పటాలు అవన్నీ సర్దుకున్నాను ఇక్కడ. తర్వాత అలాగా నువ్వులతో ముద్దలు చేశాను ఫ్రెండ్స్. 7 ముద్దలు చేయాలి కదా, అలా 7 ముద్దలు చేసి రెడీ పెట్టుకున్నాను. ఇలాగ పటాలు మధ్యలో ద్వారలక్ష్మి పూజ, ద్వారానికి పసుపు కుంకుమ పెట్టుకుని పూజ చేసుకొని ఇలా తులసి కాడ పూజ చేశాను ఫ్రెండ్స్. ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా అలా ప్రసాదాలన్నీ అయిపోయినాక ఇలా పూజ అంతా చేసుకున్నాం ఫ్రెండ్స్. పూజ వీడియో తీయలేదులే కానీ ఇలా మొత్తం ఇలా పూజ చేసుకొని ప్రసాదాలన్నీ ఇలా పెట్టేసి ఇలా స్తోత్రం గోవిందనామాలు అన్నీ చదువుకొని అలా వెంకటేశ్వర పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా నా సప్త శనివారం పూజ ఇలాగా జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక 9 మందికి తాంబూలాలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా తాంబూలాలు ఇచ్చేసుకొని చివరిలో అందరికీ ప్రసాదాలన్నీ అలా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచాను ఫ్రెండ్స్. నా సప్త శనివారం పూజ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇలా పెద్ద హడావుడి ఏం లేదు, సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. మా వారు నేను ప్రతి వారం ఇద్దరం కలిసే చేసాం ఫ్రెండ్స్ ఈ పూజ. ఇద్దరం 4కి లెగిసి ఇలా అందరికి వచ్చిన వాళ్ళందరూ తాంబూలాలు ఇచ్చి ఇలా ప్రసాదాలను ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో ప్రసాదం పెట్టలేదు, ప్రసాదం కూడా పెట్టించాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.